మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరుపై పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జోగుపేట పట్టణ పరిధిలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వానజల్లుకు కల్లాల్లో ఉన్న రైతుల వరిధాన్యం తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది. వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెల రోజులైనా కొన్ని చోట్ల రైతుల వద్ద నుండి వరిధాన్యం కొనని పరిస్థితి ఎదురైంది. అకాల వర్షం వల్ల ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలు పడుతున్న హరిఘోషను చూసి ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురుదొడ్డి గ్రామానికి చెందిన భూషణ్ రెడ్డి తన కుటుంబంతో బైక్పై ప్రయాణిస్తుండగా వీరి బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో భూషణ్ రెడ్డి భార్య తిమ్మమ్మ అక్కడికక్కడే మృతి చెందగా భూషణ్ రెడ్డి కుమారుడు మోహన్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గద్వాల ఆసుపత్రికి తరలించి ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అల్లంపూర్ తాలూకాలోని ఐజా మండల పరిధిలోని ఉప్పల క్యాంపులో బడేసాబ్ గడివాముకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మాజీ సర్పంచ్ ప్రభావతి, గ్రామస్తులు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోయేసరికి ఫైర్ ఇంజిన్ ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కూలిపోయిన గడ్డివాము విలువ సుమారు 80,000 రూపాయలు ఉంటుందని సదరు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కర్నూలు జిల్లా పెనుమడ గ్రామంలోని ప్రజలకు శాంతి భద్రతలపై ఎస్ఐ మల్లికార్జున్ అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలోని పరిస్థితులను గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలను విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా గొడవలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లినా చట్టపరమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలు, బాలబాలికలపై జరిగే నేరాల గురించి సైబర్ మోసాలు పడకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి. ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట కేంద్రంగా చేపట్టిన ఆపరేషన్లో 20 రోజుల్లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 21 రోజుల పాటు సాగిన ఈ కీలక ఆపరేషన్లో మృతి చెందిన 31 మంది మావోయిస్టులలో 16 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. హతమైన మావోయిస్టులపై ప్రభుత్వం గతంలో మొత్తం 1,72,00,000 రివార్డు ప్రకటించిందని పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి 35 అత్యాధునిక ఆయుధాలు కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కోదాడం మండలం గుదిబండ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అవడంతో వివేక్ అనే విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో బాత్రూంలోకి వెళ్లి గొంతు, చెయ్యి కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివేక్ మృతితో గుదిబండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత బస్తీలోని మహారాజ్ గంజ్లోని ఓ ఇంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది మంటల్లో చిక్కుకున్నట్లు స్థానికులు తెలిపారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో పక్కనే ఉన్న గోడౌన్కు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తూ మంటల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. మండుటెండల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఏపీలో హిందూపురం, పరిగి, కదిరి మండలాల్లో వర్షం కురుస్తుంది. అనంతపురం, గుత్తి మండలంలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంతో కలత చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కిసాన్ పద్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం అందరినీ కలిచివేసింది. ఢిల్లీ నుండి బీహార్ వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 5 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఘటన జరిగిన సమయంలో ప్రయాణికుల సంఖ్య దాదాపు 60 మందికి పైగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సు ఎమర్జెన్సీ గేట్ పనిచేయకపోవడం వల్ల వెనుక కూర్చున్న ప్రయాణికులు బయటికి రాలేకపోయారని, అగ్ని ప్రమాదం మొదలైన 10 నిమిషాల్లోనే మొత్తం బస్సు పూర్తిగా కాలిపోయిందని, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సమీప గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత 6 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతుల శవాలను బస్సు నుండి బయటికి తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న జిల్లాల్లో అక్రమ మతపరమైన నిర్మాణాలపై ప్రభుత్వం భారీగా చర్యలు చేపట్టింది. అధికారిక ప్రకటన ప్రకారం బుల్డోజర్ల చర్యను కొనసాగించింది. మహారాజ్గంజ్, సిద్ధార్థనగర్, బలరాంపూర్, శ్రావస్తి, బహ్రైచ్, లఖింపూర్ కేరి, పిలివత్ జిల్లాల్లో కనిపించింది. ఈ చర్యలు రాష్ట్రంలోని అక్రమ మత స్థలాలపై జరుగుతున్న విస్తృత స్థాయి వ్యతిరేక అక్రమ డ్రైవ్లో భాగంగా సాగాయి. ఒక్కరోజే మహారాజ్గంజ్ జిల్లాలో 2 స్థలాల్లో, అలాగే శ్రావస్తి, బహ్రైచ్ జిల్లాల్లో ఒక్కో స్థలంలో కూల్చివేతలు నిర్వహించబడ్డాయి. సమాచారం మేరకు ఇప్పటి వరకు రెండో నేపాల్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో 225 అక్రమ మదర్సాలు, 30 మసీదులు, 25 మజార్లు, ఈ 6 ఈద్గాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్లో ప్రవేశపెట్టిన పాస్పోర్ట్ సేవా కార్యక్రమం వర్షన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతలతో కూడిన ఈ పాస్పోర్టుల జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ పాస్పోర్టుల జారీని ప్రస్తుతం నాగపూర్, రాయ్పూర్, భువనేశ్వర్, గోవా, జమ్మూ, అమృత్సర్, సిమ్లా, జైపూర్, చెన్నై, సూరత్, హైదరాబాద్, రాంచీ నగరాల్లో పైలట్ విధానంలో ప్రారంభించారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది. గత మార్చి నెలలో చెన్నైలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం వీటికి జారీని ప్రారంభించింది. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే ఈ ఏడాది మార్చి 22 నాటికి 20,729 ఈ పాస్పోర్ట్లు జారీ అయ్యాయి. గాజాలో రక్తం ఏరులై పారుతుంది. రోజురోజుకి ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెరుగుతుంది. బుధవారం ఉత్తర, దక్షిణ గాజాల్లో ఇజ్రాయెల్ సైన్యం నిర్వహించిన దాడుల్లో దాదాపు 84 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 24 మందికి పైగా చిన్నారులు ఉన్నారని స్థానిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలోని గూడారంపై జరిగిన దాడిలోనే 50 మందికి పైగా చనిపోయారని సమాచారం. ఖాన్ యూనిస్లోని ఆసుపత్రిపై జరిగిన దాడిపై ఇజ్రాయెలీ మీడియా కథనాలను ప్రచురించింది. హమాస్ దివంగత నేత యాహ్యా సిన్వర్ సోదరుడు సిన్వర్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతుంది. పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు చేపట్టారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఓ ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తుంది. జైషే మహమ్మద్ ముఠాకు చెందిన మరో 3 ఉగ్రవాదులు కూడా చిక్కినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. పురుషులంటే ఇష్టం లేని 2 స్నేహితురాళ్లు పెళ్లితో ఒక్కటయ్యారు. ఉత్తరప్రదేశ్లోని బదాయా కోర్టు ప్రాంగణంలో శివాలయం సాక్షిగా మంగళవారం వారు దండలు మార్చుకొని వివాహం చేసుకున్నారు. అంతకుముందు వారు కోర్టు ప్రాంగణంలో ఓ న్యాయవాదిని కలిసి తమ వివాహానికి న్యాయపరమైన సాయం అందించాలని కోరారు. గత 3 నెలలుగా మంచి స్నేహితులుగా కలిసి ఉంటున్నామని, సమాజంలో భార్యాభర్తలుగా కలిసి జీవించడానికి అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. అయితే స్వలింగ వివాహాన్ని చట్టం అంగీకరించదని న్యాయవాది వారికి చెప్పారు. పురుషులతో కలిసి జీవించడం తమకిష్టం లేదని, తమ కుటుంబాలు, చట్టం తమ వివాహాన్ని అంగీకరించకపోయినా తాము కలిసే ఉంటామని ఆ యువతులు పేర్కొన్నారు.